హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? వీరి డైరెక్షన్లో యాక్ట్ చేయాలని ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. అలా నేనేం అనుకోలేదు. బట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఎందుకు నేను వదులుకుంటాను, చేస్తాను. అలా అలా ఏం లేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఇంకా ముందు స్టెప్స్ తీసుకోవాలని వచ్చాను కాబట్టి వాళ్ళతో వీళ్ళతో అని ఏం లేదు. ఓకే. చిన్నప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన మూవీ కానీ, బాగా నచ్చిన మూవీ, మిమ్మల్ని ఎక్కువగా ఐ మీన్ ఇన్స్పైర్ చేసిన మూవీ ఏంటి? అలా అంటే 3 మూవీ ధనుష్ గారిది ఉంటుంది. ఓకే. సో అది నాకు ఎక్కువగా లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. ఓకే. ఈ వైలెన్స్ ఇది కన్నా ఎక్కువ హర్రర్ అండ్ లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. సో నాకు 3 మూవీ చాలా ఎందుకంటే ధనుష్ గారు యాక్టింగ్ ఉంటుంది లాస్ట్లో. సో లైక్ నాకు ఎలా అంటే నాకు మెయిన్ నేను ఏదైనా మూవీ చూస్తే నన్ను నేను ఓన్ చేసుకుంటా. ఈవెన్ నేను ఏదైనా స్క్రిప్ట్ విన్నా కూడా వెంటనే ఓన్ చేసేసుకుంటా. నేను విజువలైజ్ చేసుకుంటాను లోపల. ఓకే, నాకు ఈ సీన్ వస్తే ఎలా చేస్తాను, నేను ఎలా చేస్తాను ఏంటి, ఇవి నేను ఒక సీన్ చూసినా వెంటనే మిర్రర్ దగ్గర వచ్చి నన్ను నేను చేస్తాను అనమాట. సో అలాగా నేను సెల్ఫ్ ప్రాక్టీస్ ఎక్కువ నాకు. లైక్ నేను బయటకు వెళ్ళి క్లాసెస్కి నేను ఏది కూడా క్లాసెస్ తీసుకోలేదు. లైక్ ఈవెన్ యాక్టింగ్ది కానీ ఏదైనా. సో సెల్ఫ్గా అన్నీ నేర్చుకుంటాను. సో అలా అనమాట. సో ధనుష్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అందులో లాస్ట్లో ఆయన చేస్తారు కదా. సో అండ్ ఎవ్రీ లవ్ స్టోరీస్ లైక్ ఆర్య 2 లైక్ అలా అన్నీ లైక్ మెయిన్ అయితే ధనుష్ గారిది. ఓకే. సో యాక్ట్రెస్ అవ్వకుండా ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? అవ్వకుండా ఉంటే అంటే నేను చెప్పాను కదా ఈ టాలెంట్లో ఏదో ఒకటి సింగర్, డాన్సర్ అలా. మేబీ డాన్సర్ అయ్యేదాన్నేమో. డాన్సర్. అండ్ ఈ మాయా మూవీలో ఒక డైలాగ్ చెప్పండి. మాయా మూవీలో డైలాగ్ అవి నా డైలాగ్స్ అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే చిన్నది లేదా? చిన్నది లేదండి. సిరి గారు ఇప్పటి వరకు మొత్తం ప్రొఫెషనల్గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మీ పర్సనల్కి వస్తే, మీరు మీ చైల్డ్హుడ్ ఎలా కొనసాగింది, అలాగే మీ స్టడీస్ కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నేను స్టడీస్ అవుతుంది నాది, డిగ్రీ నేను చేస్తున్నాను. ఓకే. సో ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాది ప్రాపర్ వైజాగ్. సో మమ్మీ హౌస్ వైఫ్ అండ్ డాడీ జాబ్ చేస్తారు. అండ్ తమ్ముడు చదువుతున్నాడు, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో ఇంకా నేనైతే వెల్ సెటిల్ ఫ్యామిలీ అని నేను చెప్పను. ఓకే, నేను ఒక స్థాయికి ఎదగాలి అనుకుంటూ వచ్చాను. లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పగలను. మరీ వెల్ సెటిల్ కాదు, మరీ అంత ఇది కాదు. ఓకే ఫైన్. యా. ఇక్కడికి వస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ అంటే మూవీ ఇండస్ట్రీకి వస్తున్నా అంటే ఎవరైనా కూడా సెక్యూరిటీ వైజ్గా వద్దు అని అంటారు. సో మీరు ఎలా ఫేస్ చేశారు దాన్ని? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అది ఫస్ట్ అంటే ఫ్యామిలీ అంటే నా మమ్మీ డాడీ వీళ్ళ వరకు ఓకే. అండ్ రిలేటివ్స్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ మనకి స్టాప్ చేసేది వాళ్ళే. యా. సో వాళ్ళు చెప్పారు వద్దు, ఎందుకు అవసరమా, చదువుకో, జాబ్ చేసుకో, ఇది అని చెప్పారు. బట్ మా మమ్మీ కూడా కొంతవరకు అటు సైడే విని ఎందుకు ఫ్యామిలీ అది ఇది అనుకుంటా అటు స్టాప్ చేశారు. మన పిల్లలు కదా అనేసి కొంచెం భయం ఉంటుంది. స్టాప్ చేశారు. బట్ తర్వాత ఇంకా నాకు ఎలా అంటే నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళినా కూడా నాకు అంటే నార్మల్గా ఆఫర్స్ బాగా వచ్చేది అనమాట. లైక్ కాల్స్ కానీ ఏదైనా వెళ్తే. సో అలా మా మమ్మీ అదంతా చూసి ఓకే మేబీ ఎక్కడైనా ఫ్యూచర్ ఉందేమో, ఇంకా ట్రై చేయని చెప్పి ఇంకా ఆవిడ ఫుల్ సపోర్ట్ నాకు. మా మమ్మీ నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా మమ్మీ అని చెప్పొచ్చు. నాకు ఒక రోల్ మోడల్ మా మమ్మీ అనుకోవచ్చు. చూస్తున్నట్లయితే అసలు అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, నా కూతురు ఇంత బాగా చెప్తుంది అనేసి. అలా మీ నాన్నగారికి వచ్చేసి డాడీ కూడా సపోర్టివ్. డాడీ కూడా సపోర్టివ్. ఎక్కువ మమ్మీ నేను అమ్మకూచి. యా. సో అలా ఇంకా మమ్మీ ఇంకా ఇంతకుముందు అలానే అందరివి వింటూ ఉండేది. బట్ ఇప్పుడు ఎలా అంటే ఏ రిలేటివ్స్ అయితే ఇప్పుడు వద్దు అది నేను చెప్పారు. ఇప్పుడు నా సక్సెస్ని అది చూసి అవునా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఇంకా కాల్స్ చేయడం, మాట్లాడడం అదంతా మళ్ళీ వాళ్ళే వచ్చి ప్రౌడ్గా ఫీల్ అవ్వడం. అప్పుడు నో చెప్పాం, బట్ ఇప్పుడు నువ్వు మంచి దాంట్లో ఉంటున్నావు, ఓకే బాగా చెయ్యు అని చెప్పి అనడం అంతా. సో ఓకే, ఏదైనా మన హార్డ్ వర్క్లో ఉంటుంది. మనం భయపడుతూ స్టెప్ అంటే ఉండిపోకూడదు, ముందు స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే గర్ల్స్కి చాలా తక్కువ, రేర్గా దొరుకుతుంది ఒక ఆపర్చునిటీ ఏదైనా కూడా. సో వచ్చినప్పుడు అది మనం గ్రాప్ చేసుకొని యూస్ చేసుకోవాలి. సో ఇంకా నేను అదే చేశాను. సో ఇంకా అలా. సో సిరి గారు మామూలుగా ఏంటి అంటే
ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. సో ఇంత క్యూట్గా ఉన్నారు, స్వీట్గా ఉన్నారు, మీకు రాలేదంటే అది నమ్మము కూడా. సో మీకు ప్రపోజల్స్ వచ్చాయా యాక్టింగ్ కెరీర్ వచ్చాక? యా, ప్రపోజల్స్ వచ్చాయి. ఎలా ఫేస్ చేశారు? లేదండి, నేను ఎలా అంటే ఒక పర్సన్తో నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసా అంటే కొంచెం నాకు తేడా అనిపించినా అక్కడే బ్లాక్ చేసేస్తాను. Okay. వెంటనే అక్కడ. సో మోస్ట్లీ అంతవరకు రాదు, వచ్చినా కూడా నేను ఇగ్నోర్ చేసేస్తాను. మీకు ఉన్నాయా క్రష్ లాంటి ఫీలింగ్స్? అది ఇండస్ట్రీలో అంటే హీరోస్ వాళ్ళ మీద ఉంది కదా, పర్సనల్గా లేవు. ఏం లేదు. హీరోస్ పైన ఎవరికి? విజయ్ దేవరకొండ చెప్పాను కదా. అలా చెప్పుకుంటుంటే చాలా లిస్ట్ ఉంది. చాలా లిస్ట్ ఉంది, పెద్ద లిస్టే ఉంది, ఒక హోటల్ మెనూ లాగా వచ్చేస్తాము. అలాగే మీరు ధనుష్ కూడా ఇష్టం అని చెప్పారు కదా. అవునవును, ఆయన యాక్టింగ్ వైజ్గా చాలా ఇష్టం. అలాగే మీరు వేరే మూవీస్ చూస్తూ ఉంటారా? తెలుగు, తమిళ్, బాలీవుడ్లో ఎవరు ఇష్టం? బాలీవుడ్లోనూ నేను అంత ఎగ్జాక్ట్లీ చెప్పలేను, బికాస్ ఎందుకంటే రణబీర్ కపూర్. ఓకే, ఆయన ఇష్టం. ఆయన ఎందుకంటే ఆయన నాకు సచ్ ఏ హంబుల్ స్వీట్ అంటే అనిపిస్తుంది. యా, స్వీట్ పర్సన్ అనిపిస్తుంది. లైక్ ఆయన ఇన్నోసెంట్ లా కనిపిస్తారు, క్యూట్గా. యా. సిరి గారు మాయా మూవీలో ఈస్టర్ కూడా యాక్ట్ చేశారు. సో తనతో మీకు కాంబినేషన్ ఎలా ఉండింది? యాక్చువల్గా నేను ఎస్ఆర్ గారు ఇంతకుముందు ఆల్రెడీ వర్క్ చేసాం, రెక్కీలో చేసాం, లైక్ సిస్టర్స్ లా. అండ్ సేమ్ ఇందులో కూడా సిస్టర్స్ లానే చేస్తాము. ఓకే. సో ఎలా అంటే ఆవిడ చాలా సపోర్టివ్, లైక్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తుంది ఎవరినైనా కూడా. లైక్ సింపుల్ గా అందరితో కలిసిపోతుంది, తొందరగా ఫ్రెండ్లీ నేచర్ చాలా. యా, షీ సో స్వీట్. ఇక్కడ మన ఇంటర్వ్యూ కూడా వచ్చారు. యా, చాలా ఫ్రెండ్లీ నేచర్, తొందరగా కలిసిపోతారు, చాలా బాగా మాట్లాడతారు. అంటే లైక్ ఇలాంటి నేను క్యారెక్టర్లో సిస్టర్ అండ్ బయట కూడా అలానే ట్రీట్ చేశారు. చాలా సపోర్ట్గా చేయు, మంచిగా చేయు అని చెప్పి, చాలా స్వీట్ పర్సన్ ఆవిడ. ఓకే. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాక మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా లేకపోతే హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్నా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? లేదండి, నేను ఇండస్ట్రీలో అంత ఫ్రెండ్స్ని ఎవరిని పెట్టుకోను. అంటే షేర్ చేసుకునే అంత బాండ్ లేదు, అంత ఎవరిని నేను పెట్టుకోను. ఎంతైనా ఎంత ప్రాబ్లం ఏది వచ్చినా ఫస్ట్ మా మమ్మీతో షేర్ చేసుకుంటా. మీరు అడిగితే నా బాయ్ ఫ్రెండ్ ఎవరో అవసరం లేదు, మా మమ్మీ చాలు. మమాస్ గర్ల్. డేలో ఇంకా ఒక 10 times అలా కాల్స్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటాం డేలో. ఓకే. యా, కాల్స్ చేస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటాం. సో ఇంకా నాకు ఇంకా వేరే పర్సన్ అవసరం లేదు, ఇంకా మా మమ్మీ చాలు. ఓకే. ఈ మాయా మూవీలో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని జడ్జ్ చేయలేను. కానీ స్వప్న గారు ఉంటారు, ఆవిడ క్యారెక్టర్ లైక్ అంటే ఫన్నీ. ఆవిడ సెట్స్లో కూడా చాలా ఫన్నీ ఉంటుంది అండ్ మూవీలో కూడా అంతే ఫన్. అంటే అక్కడ నుంచి మనకి ఎక్కువగా ఫన్నీ కంటెంట్ దొరుకుతుంది.